డిమెన్షియా వృద్ధుల కేరింగ్ ఇలా డిమెన్షియాతో వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఎలా సంరక్షించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వృద్ధాప్యంలో డిమెన్షియా వ్యాధితో బాధపడే వారిని పసిపిల్లల్లాగా చూసుకోవాలి. వారిని చేయి పట్టి నడిపించవలసిన బాధ్యత మనదే. ఇంట్లోంచి వెళ్లిపోతుంటే గదిలో పెట్టి బంధించకూడదు. తమను బంధిస్తున్నట్టు వారు గ్రహించేలా ప్రవర్తించకూడదు. అలాగని వారికి ఎల్లవేళలా కాపలా ఉండటం కూడా కుదరదు. కాబట్టి డిమెన్షియా ఉన్నవారు స్వేచ్ఛగా తిరగలిగేటంత విశాలంగా నివాసం ఉండేలా చూసుకోవాలి. ఇంటి గేటుకు తాళం వేసి పెట్టాలి. అవసరాన్ని బట్టి GPS ట్రాకింగ్ పరికరాలను ఉపయోగించాలి. వారి పేరు, ఇంటి అడ్రస్ వివరాలున్న లాకెట్ ను వారి మెడలో వేలాడదీయాలి. ఆహార పానీయాలు పసిపిల్లలకు అందించినట్లుగా జాగ్రత్త పడాలి. వీలైతే ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండేలా ఒకరిని కేటాయిస్తే మంచిది. డిమెన్షియా ఉన్నవారిని ఉద్దేశించి వ్యంగ్యంగా, హేళనగా, హాస్యంగా మాట్లాడకూడదు. ఇలా చేస్తే వారు అయోమయానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది. వారు మనసు చిన్నపుచ్చుకునే అవకాశమూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా వారానికోసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం మర్చిపోవద్దు. టాయిలెట్ కు వెళ్లే దారిలో గుర్తులు పెట్టాలి. ఇవన్నీ పాటిస్తే డిమెన్షియాను అదుపులో ఉంచవచ్చు. వృద్ధాప్యం వీరికి శాపం కాదు.